స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ధ్యానం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ఎందుకంటే మరి దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, విడిచిపెట్టనివాడు, ఆదరించేవాడు, నిన్ను నన్ను కాపాడుతూ పోషిస్తున్నవాడు గనుక ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు అని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. కింద మాట చదువుతాను. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోదువు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభు, నా తండ్రి దినం మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేక రకాలైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఇక్కడ పరిస్థితి సందర్భం ఏమిటనంటే, హిజ్కియా రాజుకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు యెషయా అనే ఒక ప్రవక్త ద్వారా మరి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని. అంటే నువ్వు మరణం కాబోతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని రాజైన హిజ్కియాకు సమాచారం అందుతుంది. ఎక్కడి నుంచి అంటే దేవుని యొద్ద నుండి, యెషయా ద్వారా. అయితే హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా? ఇల్లు చక్కబెట్టుకోలేదు, ఏమీ చేయలేదు. కానీ మరి గోడ తట్టు వెంటనే తిరిగి, ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచాడు. కన్నీరు విడిచినప్పుడు మరలా యెషయాకు ఆ వాక్యం ప్రత్యక్షమై ఏమంటాడంటే, మరలా హిజ్కియా యొద్దకు వెళ్ళి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని మరి సెలవిమ్మని దేవుడు తెలియచేసినప్పుడు ఏం చేస్తాడంటే, మరి ఆ ప్రార్థన విని దేవుడు హిజ్కియా రాజును స్వస్థపరిచాడు. ఈ దినం అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, రకరకాలైన పరిస్థితులు ఒకవేళ మనం ఉన్నా, దేవుడు ఏమంటాడంటే, నీ ప్రార్థన నేను అంగీకరించి, నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొర విని మనకు జవాబిస్తాడు కనుక, విడుదలనిస్తాడు కనుక, స్వస్థతనిస్తాడు కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడానికి, మరి ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానానికే స్తోత్రాలు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని వాగ్దానం చేస్తాను. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో నా తండ్రి నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మీరు కరుణించండి, కృప చూపించండి. ఈ నాయన ప్రతి ఒక్కరి మొర మీరు వినమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే ప్రభానైనా రోగులైతే వారందరినీ స్వస్థపరచండి. పాపం నుంచి విడిపించండి, పాప క్షమాపణ దయచేయండి. రకరకాల వ్యసనాలకు గురైపోయిన యవనస్తులు మరి కరుణించండి, కృప చూపించండి. ఈ దినం ప్రభువా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని, మా దేశ నాయకులను, మంత్రులను, అధికారులు, ప్రధానులు అందరినీ కూడా రక్షణ వ్యవస్థను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిగిన బిడ్డలందరికీ క్రీస్తు నామములో ప్రభువా నా తండ్రి మీ సమాధానం, క్షేమము, ఆశీర్వాదం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, ప్రభు మన అందరితో మాట్లాడి మనల్ని బలపరచనంత మీరు బలపరచబడారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ మరి ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ బట్టి చెప్పి మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తాను. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.